హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ. మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారా? అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మినీ కిచెన్ వీడియోతో వచ్చేసాను. మీ పిల్లలు ఇంట్లో బనానా కొన్నాక కొంచెం వడబడిపోయింది, మేము తిననంటారా? అయితే ఈ పని చేసేసేయండి. తప్పకుండా ఇలా చేసి మీ పిల్లలకి తాపేసేయండి, హ్యాపీగా తాగేస్తారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసి మాకు ఏదైనా పెట్టండి అని చెప్పి అంటున్నారా? అలాంటి వాళ్ళకు కూడా నేను చేసిన రెసిపీ చేసి పెట్టేసేయండి, తాగేస్తారు. ఇంకా మీ పిల్లలు పాలు తాగడానికి మారం చేస్తున్నారా? అయితే ఇదే ఉపయోగపడుతుందండి. పిల్లలు పాలు తాగను అన్నప్పుడు, వాళ్ళకి కొంచెం పాలు తాపాలి అన్నప్పుడు హ్యాపీగా ఇష్టమైన ఫ్రూట్తో ఇలా చేసేసేయండి. ఈరోజు అయితే నేను బనానాతో చేశాను. నెక్స్ట్ మరొక ఫ్రూట్తో మీ ముందుకు వస్తాను. బనానాతో నేనేం చేశాను, వడబడిపోయిన బనానాస్ వాడి నేనేం చేసి ఒక్క కాయనే వాడానండి. కాయలు అయితే ఎక్కువ వాడలేదు. ఓన్లీ చక్కెరకెళ్ళి కాదండి, నార్మల్ కాయలు కూడా మనం అరటికాయలు కొంటూ ఉంటాము. పండగ వస్తే దేవుడి దగ్గర పెడుతూ ఉంటాము. దేవుడి దగ్గర పెట్టిన ఒక్క కాయను అందరు షేర్ చేసుకోవాలి. ఈ విధంగా జ్యూస్ రూపంలో షేర్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను ఏంటి చూసేసేయండి. ఇప్పుడైతే కనుక నేను ఇక్కడ జీడిపప్పు వేసానండి. ఫస్ట్ ఇదైతే కనుక మిల్క్ షేక్ చేసుకునే మిక్సీలోనే నేను చేస్తాను. ఈ మిల్క్ షేక్ చేసే మిక్సీ మన ఛానల్లో చాలాసార్లు చూసుంటారు. ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు మిక్సీ వేసానండి. ఆ పౌడర్ లైట్గా కావాలి. ఆ తర్వాత అయితే నేను బనానా వేస్తున్నాను. ఇదేంటంటే కొంచెం పైన మచ్చల్లాగా వచ్చినాయి. మా అబ్బాయికి ఇట్లా పెడితే తినడో, నేనైతే నాకు వద్దు అంటారు. కాబట్టి ఇలాంటప్పుడు నేను ఇలా జ్యూస్ చేసేసి వాడికి ఇచ్చేసి నేను కూడా తాగేస్తాను. ఇంకా నేను ఈ వీడియో మీకు పాలు అయితే కొంచెం పోస్తున్నాను. మీరు కావాలి అంటే మిల్క్ షేక్, ప్రాపర్ మిల్క్ షేక్ రావాలంటే వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేయండి. పాలు వెనిలా ఐస్ క్రీమ్ వేస్తే కనుక మనకి బయట తాగిన మిల్క్ షేక్ టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే వెనిలా మిల్క్ ఐస్ క్రీమ్ అయితే వేయటం లేదు. నేను ఓన్లీ పాలతోనే చేస్తున్నాను. ఇక్కడ షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ ప్లేస్లో హనీ వేయచ్చు. లేదు ఇంకా హెల్తీగా ఉండాలి అంటే కనుక ఖర్జూరకాయలు కూడా వేసేసి చక్కగా మిక్సీ వేసి ఇచ్చేసేయండి. చాలా హెల్తీగా ఉంటుంది. నేను ఆప్షన్ కూడా చెప్తూ ఉంటున్నాను పిల్లలకు. కాబట్టి ఇది మేము పెద్దవాళ్ళమే చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా నేను చేస్తున్నాను. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్, పిల్లలకు ఉపయోగపడే వీడియోస్ వస్తున్నాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ షేర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. నేను ఫస్ట్ కొంచెం పాలు పోసి నేను మిక్సీ వేసానండి. ఎక్కువగా పాలు పోస్తే చిందుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం పాలు పోసి మిక్సీ వేసాను. మళ్ళీ ఇంకొంచెం పాలు పోసాను. సెకండ్ టైం నేను పాలు పోసాను కదండి, ఆ ప్లేస్లో మీరు ఐస్ క్రీమ్ వేయండి. ఎందుకంటే అలా ఐస్ క్రీమ్ వేయటం వల్ల ప్రాపర్ మిల్క్ షేక్ టేస్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే పాలతోనే మిక్సీ వేసేసేయండి. పాలు ఫస్ట్ జీడిపప్పు పలుకులు వేసిన తర్వాత అరటికాయ పాలు వేసి మిక్సీ వేసిన తర్వాత ఐస్ క్రీమ్ వేయండి. మీ పిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా వేయచ్చు. ఓన్లీ వెనిలా ఐస్ క్రీమే కాదండి, మీ పిల్లలకి ఏది నచ్చితే ఐస్ క్రీమ్ వేసేసేయండి. ఇంకా చూసారు కదా, నేనైతే దీంతో ఎంజాయ్ చేస్తాను. ఈ గ్లాస్ అయితే నేను అలాగే తాగేస్తానండి. గ్లాసులు అయితే సర్వ్ చేసేసేయను. ఎందుకంటే మనం ఎలాగో మిల్క్ షేక్ జారే కాబట్టి ఆ విధంగా తాగటానికి కూడా యూజ్ అవుతుంది. ఇదే విధంగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి నేను దాంట్లో హ్యాపీగా తాగేస్తాను. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ అయితే క్వశ్చన్ అడగలేదు కదా, ఈ వీడియోలో క్వశ్చన్ అయితే అడుగుతాను. ఇక్కడ మీకు కుండలు కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఎన్ని కుండలు కనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. చూద్దాము ఎంతమంది ఎన్ని కుండలు ఉన్నాయి అనేది మన వీడియో సర్దే వీడియోలో కూడా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయొచ్చు. లేదంటే ఈ వీడియోలో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. కాబట్టి మీరు గెస్ట్ చేసి ఇక్కడ ఎన్ని కుండలు ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.